అక్టోబర్ 1 నుంచి ఆధార్ సర్వీస్ ఫీజులు పెరుగుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే గతంలో ₹50 ఉన్న సర్వీస్ ఫీజు ఇప్పుడు ₹75 పెంచింది యూడీఏఐ. అదేవిధంగా ₹100 సర్వీస్ ఫీజుని ₹125 సెకండ్ ఫేజ్లో పెంచనుంది. ₹75 ఉన్న ఫీజును ₹90 పెంచింది. ₹125 ఉన్న సర్వీస్ ఫీజును ₹150 పెంచింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెరిగిన ఆధార్ సర్వీస్ ఫీజులు 2025 అక్టోబర్ 1 నుంచి 2028 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తాయి. ఇక సెకండ్ ఫేజ్ లో 2028 అక్టోబర్ 1 నుంచి 2031 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. అయితే కొత్తగా ఆధార్ నమోదుకు మాత్రం ఉచితంగా సర్వీస్ పొందొచ్చు. ఇలాంటి ఛార్జీలు వసూలు చేయరు. దీంతో పాటు 7 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు 17 ఏళ్ల లోపు ఉన్న టీనేజర్స్ కు కూడా బయోమెట్రిక్ ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు. కానీ 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సిందే. ఇది ₹100 నుంచి ₹125 మధ్య ఫస్ట్ ఫేజ్ లో ఉంటుంది. ఆ తర్వాత ₹150 నుంచి సెకండ్ ఫేజ్. యూఐడిఏఐ అధికారిక వెబ్సైట్ లో ఈ ఫీజు ₹50 నుంచి ₹75 పెరిగింది.